నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వాత పిత్త కఫ త్రిదోషాలు 3వ భాగం ప్రసారం కాబోతోంది. ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ పతంజలి యోగా మాస్టర్ వస్పరి శివుడి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా మాస్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. శివుడి గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. వస్పరి శివుడి గారు, మనం ముందు 2 భాగాల్లో మనం మాట్లాడుకున్నాం వాత దోషాల గురించి. ఇంకొకసారి రీక్యాప్ చేసుకుందాము. ఎందుకంటే కదలికలు కానీ డ్రైనెస్ కానీ వాతానికి సంబంధించినవిగా మీరు చెప్పారు. సో ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం మరొకసారి. తప్పకుండా అండి. ఎక్కువ మంది బాగా ఇబ్బంది పడేటటువంటి వాత సమస్యలతో దీన్ని బాగా క్లియర్గా తెలుసుకుంటేనే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. మళ్ళీ ఒకసారి మనం ముందుకు వెళ్ళి ఇలా టచ్ చేసి ముందుకు వెళ్దాం. ఇందులో వాతానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటిది వాయువు ప్రధానమైనటువంటి చెప్పుకున్నాం. ఆ వాయువు కదలికలు, దాని యొక్క సహజ లక్షణం కదలికలు మొదటి అంశం చెప్పుకున్నాం. కదలికల్లో మన బాడీలో చేంజెస్ ఏమైనా కనిపిస్తే, స్టిఫ్నెస్ లాంటివి కనిపిస్తే వాతం పెరిగినట్టుగా గుర్తించాలని ముందు చెప్పుకున్నాం మనం. జాయింట్స్ కానీ కండరాలు కానీ బాడీలో ఎక్కడైనా స్టిఫ్నెస్ కనిపించినా, నెక్లో కానీ ఎక్కడైనా కానీ కదలికలకి భిన్నంగా ఉంటే అది వాత దోషం కింద సహజమైన కదలికలకి భిన్నంగా, అంటే మనం కదిలించినట్టుగా కదలాలి, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. అలా లేకపోవడం, స్టిఫ్నెస్ రావడము, లేదా మన ప్రమేయం లేకుండా కదలికలు రావడం. ఇలా కొంతమందికి ఇలా ఊగుతుంటుంది, ఇలా రాస్తే కదులుతుంటే, అంటే మన ప్రమేయం లేకుండా కదలికలు రావడం కూడా వాతం కిందనే వస్తుంది. దాన్ని నరాల బలహీనత కింద పరిగణిస్తారు కదా. ఆ నరాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా వాత దోషంలోనే వస్తాయి. వాతం పెరగడం వల్లనే ఆ నరాలు బలహీనపడడం, నరాలకు సంబంధించిన వ్యాధులు రావడానికి కూడా వాతంలోనే వస్తుంది. అయితే కొంతమందికి అంటే శీతాకాలంలో అంటే సీజన్ బట్టి కూడా ఒక్కొక్కసారి నరాలు పట్టేస్తూ ఉంటాయి, లేదంటే కండరాలు పట్టేస్తూ ఉంటాయి. అటువంటివి కూడా ఈ వాత దోషం కిందే వస్తుందంట. ఎస్ అండి. అసలు వాతం నిజానికి వాతం యొక్క ప్రభావము 3 సీజన్లో చలికాలంలోనే ఎక్కువగా ఉంటుంది. వాతానికి డామినేట్ సీజన్ అంటే, అనుకూలమైన సీజన్ అంటే చలికాలం. చలికాలంలోనే ఈ వాత సంబంధిత సమస్యలన్నీ కూడా ఎక్కువగా వస్తాయి. నరాలు పట్టేయడము, జాయింట్స్ స్టిఫ్నెస్ అవ్వడము, కండరాలు స్టిఫ్నెస్ అవ్వడం, పెయిన్స్ రావడము, హార్ట్ అటాక్, పెరాలసిస్, ఇవన్నీ కూడా చలికాలం రావడానికి ఇవన్నీ వాత సంబంధ వ్యాధులు. ఈ చలికాలంలోనే దీని యొక్క ప్రభావం ఎక్కువగా, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ సీజన్లోనే ఎక్కువగా కనిపిస్తాయి, మిగతా సీజన్లో తక్కువగా కనిపిస్తాయి. అది కూడా ఎలాగా, వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళ లోపల ఎక్కువగా కనిపిస్తాయి, పిత్త ప్రకృతి వాళ్ళ లోపల కొద్దిగా తక్కువగా కనిపిస్తాయి, కఫ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు ఇంకా తక్కువగా కనిపిస్తాయి మిగతా సీజన్లో. చలికాలంలో బాగా ఎక్కువగా కనిపిస్తాయి ఇప్పుడు మనం చెప్పుకునే లక్షణాలు. సో కదలికల గురించి చెప్పారు. నెక్స్ట్ రెండవ దాంట్లో డ్రైనెస్. వాయువు దేన్నైనా డ్రైగా మారుస్తుంది, అందులో మన శరీరాన్ని కూడా డ్రైగా మారుస్తుంది. ఇది కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. డ్రైనెస్ లో 3 రకాలు చెప్పుకున్నాం. ఒకటేమో పైన ఎక్స్టర్నల్ బాడీ స్కిన్ డ్రైనెస్, తర్వాత డాండ్రఫ్, పెదవుల్లో డ్రైనెస్, ఫేస్లో, యాంకిల్, మెడమెల్లో, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్గా మనకు కనిపించే డ్రైనెస్. ఇవన్నీ కూడా వాతం పెరగడం వల్లనే వస్తుంది, వాయు యొక్క కారణం వల్లనే. రెండవది డ్రైనెస్ ఇంటెస్టైన్, ఇంటర్నల్ బాడీని కూడా డ్రైగా చేస్తుందండి. మన ఇంటెస్టైన్ కూడా డ్రైగా చేస్తుంది. చేస్తే అదేమో నిజానికి మన ఇంటెస్టైన్ సాఫ్ట్గా, జిగురుగా ఉండాలి. అప్పుడే మనం తిన్నటువంటి ఆహారం ముందుకు జర్నీ చేస్తుంది. డైజెస్ట్ అయిన తర్వాత మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈజీగా ముందుకు కదిలి విసర్జింపబడతాయి. ఈ వాతం ప్రభావం వల్ల, వాయు ప్రభావం వల్ల ఇంటెస్టైన్ యొక్క గోడలు డ్రైగా అవుతాయి, ముందుకు ప్రయాణించకుండా గోడలకు అతుక్కుపోతుంది. ఇది మలబద్ధకానికి, క్రానిక్ మలబద్ధకానికి దారితీస్తుంది. స్కిన్ డ్రైనెస్ అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది, కానీ ఇంటెస్టైనల్ డ్రైనెస్ అనేది మనకు కనిపించదు. ఎప్పుడు తెలుస్తుంది? ఇది ఇబ్బంది అయినప్పుడు తెలుస్తుంది, మోషన్ ఫ్రీగా లేనప్పుడు తెలుస్తుంది అంట. ఇది మళ్ళీ ఇండైజెషన్ కు అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. తర్వాత ఈ ఇంటెస్టైన్ డ్రైనెస్ కావడం వల్ల ఏర్పడే మలబద్ధకాన్ని మనం వాతం యొక్క నాలెడ్జ్ లేకపోవడం వల్ల టాబ్లెట్స్ కానీ, చూర్నాస్ కానీ, సిరప్స్ కానీ వాడతాం. అవి టెంపరీగా ఏ రోజు వాడితే ఆ రోజు ఇంటెస్టైన్ క్లీన్ అవుతుంది, కానీ అవి ఇంకా డ్రైనెస్ ఇంకా పెంచుతాయి. సైడ్ ఎఫెక్ట్ కింద మలబద్ధక రోగిని క్రానిక్ పేషెంట్ చేస్తాయి. కాన్స్టిపేషన్ అనేది క్రానిక్ పేషెంట్ చేస్తాయి. కొన్ని రోజుల తర్వాత 2 టాబ్లెట్లు వేసుకున్నా, 3 టాబ్లెట్స్ వేసుకున్నా రాదు. 2 స్పూన్ల
చూర్ణం తీసుకున్నా 3 స్పూన్ల చూర్ణం తీసుకున్నా రాదు, ఎందుకంటే బాడీ దానికి అలవాటు పడిపోతుంది కాబట్టి అప్పటికే. ఇవి డ్రైనెస్ ని పెంచుతాయి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అండి తిరిగి ఇంటెస్టైన్ సాఫ్ట్ గా చేయడం. దానికి 2 పదార్థాలు, ఒకటి మనం తీసుకునేటటువంటి నూనె, ఆయిల్, శుద్ధమైన ఆయిల్ ఉండాలి, తగినంత ఆయిల్ తీసుకోవాలి. అందులో గానుగ నూనె ఇది ఇంపార్టెంట్. గానుగ నూనె జిగురుతనం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం వాడే రిఫైన్డ్ ఆయిల్ అసలు జిగురే ఉండదు, ఆయిల్ లాగా వాటర్ లాగా ఉంటుంది. ఈ శుద్ధమైన గానుగ నూనె మనం తగినంత తీసుకుంటే ముందుగానే ఇంటెస్టైన్ డ్రైన్ కాకుండా ఉంటుంది. ఒకవేళ డ్రైనెస్ అయిన తర్వాత దాన్ని తిరిగి సాఫ్ట్నెస్ చేయాలంటే ఆవు నెయ్యి బాగా పనిచేస్తుంది. ఆవు నెయ్యిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, 30 లేదా 40 గ్రామ్ బియ్యము, 30 లేదా 40 గ్రామ్ పెసరపప్పు, అంతే ఈ క్వాంటిటీలో ఆవు నెయ్యి కలిపి కిచిడి లాగా చేసుకొని మార్నింగ్ తీసుకుంటే ఇంటెస్టైన్ డ్రైనెస్ పర్మనెంట్గా సొల్యూషన్ అంటే. టెంపరీ సొల్యూషన్ వచ్చేసి ఈ రోజు సైడ్ ఎఫెక్ట్ లేకుండా జరగాలంటే మనం సొరకాయ అండ్ కాకరకాయ జ్యూస్ చేసుకుని తీసుకుంటే ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు ఫ్రీ అవుతుంది. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాలర్తో మాట్లాడదాం. హలో, మనం ఇంతవరకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఇక్కడ నుంచి ముందుకెళ్దాం. షూర్ అండి. హలో. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్యామల అండి, విజయనగరం. ఓకే శ్యామల గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. కుడివైపు అంతా తిమ్మిరిలాగా ఉంటుందండి, తల నుంచి చెంప, ఈ చేతులు, కాళ్ళు కూడాను. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు 2 నెలల నుంచి అలాగుంది. 2 నెలల నుంచి. మీ వయసు? 35 ఇయర్స్. మీ పేరండి? శ్యామల. శ్యామల గారు, మీకు చిన్న వయసులోనే ఈ సమస్య రావడం కొంచెం ఇబ్బందికరమే. ఇది మీకు కుడివైపు అంటున్నారు కదా, కుడివైపు తల నుంచి చెంప, కుడి చెయ్యి, కాళ్ళు, బటన్ వేలు వరకు కాదండి, చూపుడు వేలు చెయ్యి, చూపుడు వేలు వరకు. మీలో ఇదంతా కూడా వాతానికి సంబంధించినటువంటి సమస్య. వాతం పెరగడం వల్ల. మీరు వెయిట్ ఎంత ఉంటారండి? వెయిట్ 39 అన్నానండి. అండర్ వెయిట్. ఏజ్ 35. బరువు అండి? బరువే 39 అన్నానండి. అండర్ వెయిట్ ఉన్నారు, పర్వాలేదు. మీరు వాతం బాగా ఎక్కువగా పెరిగింది. వాత సమస్య బాగా పెరిగినటువంటి వాళ్ళు ఇలా బక్కపలసగా కూడా ఉంటారు. బక్కపలసగా ఉంటారు, లేదా ఎక్కువ ఒబేసిటీ కూడా ఉంటారు. 2 లక్షణాలు కూడా వాతంలో ఉంటాయి. వాతం బాగా చెరబడినటువంటి ఒబేసిటీ వచ్చేస్తుంది. వాయువు ఆరబెట్టడం వల్ల వీరిలో కనిపించేది ఆరబెట్టడం అన్నట్టు, అలా డ్రైనెస్ అనేది. అయితే మీకు డాక్టర్ గారు టెస్ట్ చేయించారండి? సర్వైకల్ కానీ అది ఎంఆర్ఐ చేయించారా? మెడ దగ్గర నరం పట్టింది అన్నారు, నరాల ప్రాబ్లం అమ్మ అన్నారు. నడుం దగ్గర లంబార్, నడుం దగ్గర నొప్పి ఉంటది, కుడివైపేనండి. కుడివైపు మీకు చెప్పలో ఉంటది, మళ్ళీ ముడికి దగ్గర ఉంటది, మోకాళ్ళ దగ్గర కూడా ఉంటది. మీకు స్పాండిలైటిస్ సమస్య వచ్చిందండి. ఈ వెన్నుపూసల మధ్యలో డిస్క్ ఉంటుంది కదా, అది బల్జ్ అవ్వడం లేదా అరిగిపోవడం, డ్రైనెస్. ఈమెకు డ్రైనెస్ అయిందండి. డ్రైనెస్ కావడం వల్ల ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది, అందులో నరు ఇరుకుపోయి కంప్రెస్ అవుతుంది ఇక్కడ నుంచి. అదే ఇది ఫ్యూచర్లో మీకు ఇది కొంచెం మీరు వెంటనే జాగ్రత్తలు తీసుకోండి, డాక్టర్ని మళ్ళీ కలవండి. నేను ఇక్కడ సొల్యూషన్ కూడా చెప్తాను. అది నెగ్లెక్ట్ చేస్తే పెరాలసిస్కి దారితీస్తుందండి. ఇది మీరు ముందుగా చల్లని వాతావరణంలో ఉండకూడదండి. మీరు రాత్రి సమయంలో చల్లని వాతావరణంలో ఉండకూడదు, చల్లని పదార్థాలు తీసుకోకూడదు, చల్లని నీళ్ళు తాగకూడదు. మీరు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. మీరు తినే ఆహారం కూడా గోరువెచ్చగా ఉండాలి. అలాగే మీరు ఈ ఇంట్లో కూడా ఏసీ లాంటివి వాడకుండా పొడి వాతావరణంలో ఎక్కువగా మీరు ఎండ తగిలేటట్టుగా ఉండాలి. దాంతోపాటుగా మీరు ఈ డిస్కుల మధ్యలో మీకు అరుగుదల వచ్చింది కాండి, దానికోసం మీరు ఈ మహావీర విత్తనాలు ఉంటాయండి. ఉదయం సాయంత్రం ఒక 2 స్పూన్లు నీళ్ళని నానబెట్టుకొని తినండి. నువ్వుల లడ్డు కూడా రాత్రిపూట ఒక లడ్డు తీసుకోండి. తిరిగి అరిగిపోయిన డ్రై అయినటువంటి ఆ డిస్క్ బల్జ్ ఉంటుంది, అది తిరిగి సాఫ్ట్గా అవుతుంది, నరువు కంప్రెస్ అవ్వకుండా ఉంటుంది. కానీ మొత్తం మీద చల్లని వాతావరణంలో మీరు ఉండకండి, వేడి వాతావరణంలో ఉండండి. మీరు ఏది తీసుకున్నా వేడి పదార్థాలు తీసుకోండి. ఓకే, అంటే నువ్వులు అంటే వేడిని తత్వాన్ని పెంచే పదార్థం అవే కావాలి వీరికి. ఎందుకంటే వాతతత్వాన్ని, వాతం రావడానికి 4 ప్రధాన కారణాలు ఉంటాయండి. మొదటగా చల్లదనం, అధిక చల్లదనంలో ఉండడం వల్ల వాతం పెరుగుతుంది. రెండవది అధిక గాలి, వేగంగా గాలి ఎక్కువగా మన శరీరానికి తగిలితే కూడా వాతం పెరుగుతుంది.
మూడోది ఇండైజెషన్, అజీర్ణ సమస్య, గ్యాస్ ట్రబుల్ అంటాం కదా, దీనివల్ల కూడా వాతం పెరుగుతుంది. నాలుగోది మలబద్ధకం, కాన్స్టిపేషన్, దీనివల్ల కూడా వాతం పెరుగుతుంది. ఈ 4 కారణాల వల్ల వాతం పెరుగుతుంది. ఇందులో ప్రధానమైనటువంటిది చల్లదనము, గాలి, ఈ రెండే ఎక్కువ ప్రధానంగా ఎక్కువ మందిని ఈ వాత సమస్యకు గురి చేస్తాయి. ఓకే అండి. ఈ పెరాలిసిస్ అన్ని కూడా వాతానికి సంబంధించినటువంటి దాన్ని. ఓకే అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంచిర్యాలండి. పేరు చెప్పండి. రాజయ్య. రాజయ్య గారు, ప్రాబ్లం ఏంటో శివుడి గారితో చెప్పండి, యోగా మాస్టర్తో. అదే నాకు ఒక 3.5 years నుంచి డయాలసిస్ అవుతుందండి. ఓకే క్రియాటినైన్ 9 ఉంది. ఓకే అది నాకేం తగ్గే అవకాశాలు ఉంటాయని కనుక్కుందామని ఫోన్ చేశాను. ఓకే. మీరు వాటర్ సరిగా తీసుకుంటారా అండి? వాటర్ రోజుకు ఒక 1/2 లీటర్ నుంచి 30 లీటర్ తీసుకుంటాను సార్. దినమంతా మీరు 1/2 లీటర్ 30 లీటర్ తీసుకుంటారా వాటర్? అవునండి. ఎలాగండి అలా తీసుకుంటే మీ బాడీకి సరిపోదు కదా. మీ వెయిట్ ఎంత ఉన్నారు? మీ బాడీ వెయిట్? బాడీ వెయిట్ 55 అండి. 55, 55 కేజీలు. 55, 56. 56 కేజీలు మీరు దాదాపుగా దినమంతా కూడా 3.5 లీటర్ల నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. అందులో మీరు 1 లీటర్ కంటే లోపుగా తీసుకుంటారు. దాంతో మీ లోపల వేడి పెరిగి మీ బ్లడ్లో మలినాలు ఫిల్టర్ కాకపోవడం వల్ల మీ బ్లడ్లో మలినాల శాతం పెరిగి మీ రక్తం గాఢత చిక్కబడి కిడ్నీలు ఫిల్టర్ చేయలేకపోతాయి ఈజీగా. ఏదైనా కిడ్నీలు దేన్ని ఫిల్టర్ చేస్తే పలసగా ఉంటే ఫిల్టర్ చేస్తాయి. మీరు తక్కువ వాటర్ తాగడం వల్ల మీ బ్లడ్ చిక్కబడి మలినాల శాతం పెరిగి కెమికల్ లోడ్ పెరిగి కిడ్నీల మీద బర్డెన్ పెరిగి కిడ్నీలు అది ఫిల్టర్ చేయలేక కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీస్తుంది. మీ క్రియాటినైన్ ఒక నిమిషం సార్, డాక్టర్ గారు ఏమంటున్నారు అంటే 1 లీటర్ లోపల తాగాలి, లీటర్ నీళ్ళు ఎక్కువ తాగితే ఆయాసం అవుతుందండి, శ్వాస ఇబ్బంది అవుతుంది. సరే సరే, ఓకే, అర్థమైంది. మీది క్రియాటినైన్ పెరిగిన తర్వాత మీకు డాక్టర్ అది చెప్పారు. అవును. దీనికి మీరు ఏం చేయండి అంటే, మీరు అంతకుముందు ముందుగానే మీరు నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్లనే మీ లోపల కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీసింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇప్పుడు ఎక్కువ నీళ్ళు తాగితే మీరు కిడ్నీ ఫిల్టర్ చేయదు, బయటనే అవుతుంది. అందుకు మీరు ఏం చేయండి అంటే, మన బాడీలో ఇది పిత్తంలో వస్తుంది. మన నెక్స్ట్ పిత్త సమస్యలు చెప్పుకుంటాం. మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఇంకొక 1 లీటర్ వాటర్ పెంచి మీరు స్టీమ్ బాత్ తీసుకోండి. తెలుసా అండి స్టీమ్ బాత్ అంటే? తెలియదు సార్, కొంచెం వివరణ చెప్తారు. అది ఒక కిట్ ఉంటుంది, నీటి ఆవిరి తోసినాం. ఆ స్టీమ్ బాత్లో కూర్చుంటే మీ బాడీలో ఉన్నటువంటి వాటర్ని మలినాలంతా అది తీసేస్తుంది, స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఎంత టెంపరేచర్ అండి వాటర్? అది దాంట్లో కిట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉంటుందండి, మీకు తగినంత పెట్టుకోవచ్చు స్టీము. మీరు ఎక్కువగా నీళ్లు తాగితే మన కిడ్నీలు ఏదైతే చేస్తాయి ఫిల్టర్ చేస్తాయి. అదే పనిని మన బాడీలో ఇంకొక ఆర్గాన్ కూడా చేస్తుంది, ఏది స్కిన్ చేస్తుంది. అప్పుడు కిడ్నీ ఇప్పుడు బలహీనపడింది కాబట్టి ఆ పనిని స్కిన్ వైపు డైవర్ట్ చేయాలి. మనం బాడీలో ఉన్న కెమికల్స్ ని శుద్ధి చేసే పని స్కిన్ వైపు డైవర్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు చెప్పినట్టుగా ఒక 1/2 లీటర్ వాటర్ తాగి స్టీమ్ బాత్లో కూర్చుంటే స్కిన్ నుంచి ఆ మలినాలని కెమికల్స్ అంతా కూడా అది తీసేస్తుంది. అప్పుడు కిడ్నీల పైన బర్డెన్ తగ్గుతుంది, నెమ్మదిగా కిడ్నీలు రీకవర్ అవుతాయి. కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నేనండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరలక్ష్మి అండి, నరసాపురం మండలం చిట్టవరం నుంచి అండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో పతంజలి యోగా మాస్టర్తో చెప్పండి, మాట్లాడండి. చెప్పండి అమ్మా వరలక్ష్మి గారు. ఆయనకండి దగ్గు ఆయాసం అండి, ఊపిరితిత్తులకు కొద్దిగా కఫం పట్టింది అన్నారండి. ఓకే, ఎన్నేళ్ళండి మీకు? ఆయనకండి 65 సంవత్సరాలు. ఓకే, చెప్పండి. అది సిటీ స్కానింగ్ అన్ని తీయించామండి, ఎక్స్రేలు ఎత్తమంతా ఎత్తున్నారు. ఈ సిటీ స్కానింగ్ లో ఏ ప్రాబ్లం లేదండి. కానీ అత్తమాట అది ముఖం తిరిగి గాబరా కింద వస్తుందండి, ఏంటి మరి తరచు జ్వరం వస్తూ ఉంటదండి. బాగా తెమడ వస్తుంటుందా అండి? ఎప్పుడు కళ్ళ వస్తుంటుందా? గొంతులో వస్తుందండి, కఫం వస్తుంది. అది ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారా డాక్టర్ గారు? ఇన్ఫెక్షన్ ఉందన్నారు. ఓకే, మీరు మీ వారు వేడి వాటర్ ఎంత తీసుకుంటారు? వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా మన లోపల ఈ కఫం ఉత్పత్తి అవుతూ ఉంటుందండి. ఇది తెమడ అంటాం కదా, కఫ్ అంటాం కదా. ఇది మన బాడీలో పిత్తంలో వస్తుంది. మనకి ఈరోజు క్వశ్చన్స్ అన్ని పిత్తం టాపిక్లో అడ్వాన్స్గా వచ్చేస్తున్నాయి.
అంటే మనం చెప్పడమే వాతపిత్త కఫ త్రిదోషాలు అన్నాం పర్వాలేదు. కాబట్టి బాగా వేడి బాగా పెరగడం వల్ల వాటర్ తక్కువ తీసుకుంటే లోపల వేడి పెరగడం వల్ల మనలో ఉన్నటువంటి ధాతువులు మెటల్స్ కరుగుతాయండి. అవి కరిగి కఫన్లాయి గొంతు ఈ ట్రకియా శ్వాసనాళం ద్వారా బయటకు వస్తాయి, అందులో ఇరుక్కుపోతాయి, ఇబ్బందిగా ఉంటుంది. అది ఎక్కువ రోజులు ఏందనుకోండి లంగ్స్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. అయితే మీరు ఏం చేయండి అమ్మా అంటే వాటర్ క్వాంటిటీ నీరు తగినంత నీరు తీసుకోవడం కొద్దిగా ఎక్కువ పెంచండి. ఆల్రెడీ మీకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి దాల్చిన చెక్క తెలుసు కదమ్మా, దాల్చిన చెక్క పొడి, దాల్చిన చెక్కను మెత్తగా పొడి చేసి ఉదయం 1 స్పూను రాత్రి 1 స్పూను అందులో బెల్లంలో కానీ తేనెలో కానీ మెత్తగా కలిపి రంగరించి ఇలా నాలుకకు వేలుతో నాకించండి. అది ఏం చేస్తుంది, పర్వాలేదండి. షుగర్కి బెల్లం తీసుకుంటే, అందుకే నేను బెల్లము తేనె చెప్తున్నా, ఈ రెండు కూడా షుగర్ నేను పెంచవు. అలా నాకించండి, లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ పోతుంది. తర్వాత తిరిగి ఆ కఫం ఏర్పడకుండా ఉండాలంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఈ కాలంలో మీరు రోజు ఉదయం పూట ఒక కొబ్బరి బొండం కోకోనట్ వాటర్ గ్రీన్ గా ఉండేటటువంటి ఒగరుగా ఉండేటువంటి కోకోనట్ వాటర్ తాగించండి. లోపల బాడీ కూల్ అయితే ఇది అసలు ఈ కఫం ఉత్పత్తి కాకుండా పోతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్. కొబ్బరి బొండం ఉదయం పూట తాగించండి. తర్వాత ఇప్పుడు చెప్పిన దాల్చిన చెక్క పొడి ఉదయం సాయంత్రం 2 పూటల్లో బెల్లంతో కానీ తేనెతో కానీ కలిపి తినిపించండి. ఈ లంగ్స్ అన్ని కూడా ఇన్ఫెక్షన్. దానికి యోగా చేయండి. మీరు యోగా క్లాసులో జాయిన్ అవ్వండి. నా నెంబర్ తీసుకోండి, ఆన్లైన్లో నేను యోగా క్లాస్ చెప్తాను, తర్వాత కాల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇప్పుడు మనం వాత దోషాల గురించి క్లియర్ గా మాట్లాడుకుంటున్నాం. అందులో కదలికలు, తర్వాత డ్రైనెస్ గురించి, అందులో 3 విభాగాల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏ టాపిక్? మనం 3వ దాంట్లో ఉన్నాం. మన ఇంటెస్టైన్ డ్రైనెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అంటే స్కిన్ డ్రైనెస్ అయిపోయింది, ఇంటెస్టైన్ డ్రైనెస్. ఈ డ్రైనెస్ లోనే అప్పటికి మనం నిర్లక్ష్యం చేయడం వల్ల, వాతం గురించి నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ డ్రైనెస్ రక్తనాళాల్లోకి చొరబడి రక్తనాళాలను కూడా డ్రైగా మారుస్తుంది. అంటే నిజానికి మన రక్తనాళాలు ఎలా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, ఎలాస్టిసిటీగా ఉంటాయి. ఎంత బ్లడ్ పంపింగ్ చేస్తే ఆ మోతాదు ఇలా సాగాలి. నిజానికి రక్తనాళాలు అలా ఉంటాయి. ఎప్పుడైతే వాతం చొరబడడం వల్ల, వాతం యొక్క ప్రభావం వల్ల ఆ డ్రైనెస్ లో, అది రక్తనాళాల్లో డ్రైనెస్ పెరగడం వల్ల అవి హార్డ్గా అవుతాయి, సాగే గుణం కోల్పోతాయి, అనుకున్నంతగా సాగవు. అలా సాగకపోవడం వల్ల ఎక్కువగా బ్లడ్ పంప్ అయినప్పుడు ఆ ప్రెషర్ గుండె పైన పడుతుంది. ఇది బ్లడ్ ప్రెషర్ కు దారితీస్తుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఎగ్జాంపుల్, మనం వాటర్ పైప్ తీసుకున్నాను, కొత్తగా తీసుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, సాఫ్ట్ గా. అది ఈ మన రక్తనాళాలు వయసు పెరిగే కొద్దీ వాతం పెరుగుతుంది. తర్వాత మనం తినేటటువంటి ఆహార పదార్థాలు సరిగా మనం శాస్త్ర విరుద్ధంగా అన్సైంటిఫిక్గా తీసుకోవడం వల్ల, మనకు దినచర్య అన్సైంటిఫిక్గా ఉండడం వల్ల వాతం పెరిగి డ్రైనెస్ పెరుగుతుంది. ఈ రక్తనాళాల్లో డ్రైనెస్ పెరగడం మరింత ప్రమాదానికి దారితీస్తుంది. ఎలాగా, మనకి సాఫ్ట్గా ఉంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది, వయసు పెరుగు. బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినా అంత ప్రమాదం కాదు. ఎప్పుడు ప్రమాదం అవుతుంది, ఇది డ్రైనెస్ పెరగడం వల్ల. ఎప్పుడైతే రక్తనాళ లోపల గోడలు డ్రైగా అవుతాయో, ఈ బ్లడ్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఉన్న కొలెస్ట్రాల్ ఆ డ్రైగా ఉన్నటువంటి ప్లేస్లో అతుక్కుపోతుంది. ఇది బ్లాకేజెస్కు దారితీస్తుంది. ఇది ప్రమాదానికి దారితీస్తుంది. ఈ డ్రైనెస్, బ్లడ్ వెజల్ డ్రైనెస్ అవ్వడానికి కారణం వాతం. దీన్ని కూడా తిరిగి మనం సాఫ్ట్గా చేయాలంటే ఆవు నెయ్యి తగినంత తీసుకోవాలి. ఆవు నెయ్యిని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇంటెస్టైన్ డ్రైనెస్కి ఎలా చెప్పుకున్నామో, ఇందులో కూడా ఈ బ్లడ్ వెజల్స్ సాఫ్ట్ అవ్వడానికి, బీపీ బ్లడ్ ప్రెషర్కి మరియు కాన్స్టిపేషన్కి, ఈ రెండింటి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఆవు నెయ్యి. రోజుకి ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటారు? ఇది ఒక ప్రత్యేక పద్ధతిలో తీసుకోవాలి. రెగ్యులర్ గానైతేనేమో 5 to 10 గ్రామ్ తీసుకుంటాం భోజనంలో, ఉదయం మధ్యాహ్నం భోజనంలో వేసుకుంటాం. ఆల్రెడీ సమస్య పెరిగినప్పుడు ఆ మోతాదులో రెగ్యులర్ గా తీసుకునే మోతాదు సరిపోదండి, ఎక్సెస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్సెస్ గా ఎలా తీసుకోవాలి, 30 గ్రామ్ లేదా 40 గ్రామ్ పెసరపప్పు, 30 లేదా 40 గ్రామ్ బియ్యం రైస్, దీనికి 5 times వాటర్ వేసి మెత్తగా ఉడికించాలి. దీనికి అంతే క్వాంటిటీలో నెయ్యి కూడా 30 లేదా 40 గ్రామ్. మీరు ఏది తీసుకోవాలి, 30+30+30 అనే తీసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి, ఒక పర్సన్ కి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కి సరిపోయేటటువంటి క్వాంటిటీ చెప్తున్నాను. మార్నింగ్ తీసుకోవాలి. లేదా కొంతమందికి 40+40+40 ఇలా తీసుకోవాలి. ఆ మెత్తగా ఉడికించిన 5 times వాటర్ వేయాలండి, మెత్తగా ఉడికించాలి. అందులో ఉడికించిన తర్వాత, దించిన తర్వాత
ఈ 30 లేదా 40 గ్రామ్ ఆవు నెయ్యి వేసి మెత్తగా కలిపితే అది కిచిడి లాగా మొత్తం కలిసిపోతుంది. అందులో కొద్దిగా సైంధవ లవణం, దీన్ని రాక్ సాల్ట్ కొద్దిగా మిక్స్ చేసుకొని దాన్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి ఉదయం పూట. అలా తీసుకుంటే 30 to 40 days తీసుకున్నాం అనుకోండి, ఇంటెస్టైన్ డ్రైనెస్ పోతుంది, సాఫ్ట్ అవుతుంది, మలబద్ధకానికి సొల్యూషన్ దొరుకుతుంది పర్మనెంట్, బ్లడ్ ప్రెషర్ కూడా సొల్యూషన్ దొరుకుతుంది, తిరిగి ఇంటెస్టైన్ మన బ్లడ్ వెజిల్ కూడా సాఫ్ట్గా అవుతుంది, సాగే గుణం పొందుతుంది. ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆవు నెయ్యి అంటే మీరు మార్కెట్లో దొరికేటటువంటి ఆవు నెయ్యి కాదండి. జనరల్ గా నెయ్యి వాడితేనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అది ఇది అనేది పెరుగుతుంది అని అంటూ పూర్తిగా రాంగ్ అండి. ఇది రోజు వారి అంటే ఆహారంలో భాగంగా బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే 30 ml నేను తీసుకుంటాను, వారంలో 2 సార్లు తీసుకుంటాను. 40 గ్రామ్ తీసుకుంటాను. నేను నెలకి 600 to 700 గ్రామ్ ఆవు నెయ్యి తీసుకుంటాను. ఓకే, ఇది చాలా మంది పైన ఎక్స్పెరిమెంట్ చేశాము. మన శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం ఇది, నేను సొంతంగా చెప్తున్న విషయం కాదు. మన పూర్వీకులు వాగ్భట మహర్షి చెప్పినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసి చెప్పిన రాజీవ్ దీక్షిత్ గారు వారి ద్వారా వారు చెప్పినటువంటి శాస్త్రాంతా అధ్యయనం చేసి నేను ఎంతో మంది పైన నేను పేషెంట్స్ పైన రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది. ఆవు నెయ్యి అందుకనే ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు నెయ్యి గురించి డౌట్ చెప్పారు కదా, అందరూ కూడా ఇదే విషయం ఉంటుందండి. నెయ్యి అంటేనే అందరు భయపడిపోతారు. నిజానికి ముఖ్యంగా టీనేజర్స్ ఎక్కువ యూజ్ చేయాలన్నా ఆలోచిస్తారు, పింపుల్స్ వస్తాయేమో, లేకపోతే కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో. చాలా సమస్యలు తగ్గుతాయి, కొలెస్ట్రాల్ పెరగదండి. ఆవు నెయ్యి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, గేదె నెయ్యి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. ఇక్కడ అందుకని ఆవు నెయ్యి అని చెప్తున్నాను. ఆవు నెయ్యి కూడా ఏది అందులోనూ దేశవాళీ ఆవు నెయ్యి, అదే చెప్తున్నాను, దేశవాళీ ఆవు నెయ్యి, జెర్సీ ఆవు నెయ్యి కాదు, దేశవాళీ ఆవు నెయ్యి. దేశవాళీ ఆవు నెయ్యి కూడా ఎలా తయారు చేయాలి, మన సాంప్రదాయ పద్ధతిలో పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చేశారు కదా, మా అమ్మమ్మ నాన్నమ్మ చిన్నప్పుడు చేశారు. ఆవు పాలను బాగా మరిగించి దాన్ని తోడుపెట్టి పెరుగులా చేసి ఆ పెరుగుని కవ్వంతో చిలికేవాళ్ళు. కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నని వేడి చేస్తే వచ్చే నెయ్యి ఉంది, ఆ నెయ్యికే ఇప్పుడు నేను చెప్పినటువంటి గుణాలన్నీ ఉంటాయి. ఆ నెయ్యిని తీసుకోవాలి, దేశవాళీ ఆవు నెయ్యిని ఈ పద్ధతిలో చేస్తే. ఇవాళ రేపు మహిళలంతా షార్ట్ కట్ పాల మీద మీగడ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి వారం రోజుల తర్వాత దాంట్లో కొద్దిగా పెరుగు చేసి గ్రైండర్లో వేసి గిన్నె తిప్పేసి నెయ్యి తీస్తారు. అది నెయ్యి కాదండి, దానికి లక్షణాలు ఏవి ఉండవు. ఇప్పుడు చెప్పినటువంటి సాంప్రదాయ పద్ధతిలో మార్కెట్ లో దొరికే నెయ్యి ఏది కూడా నెయ్యి కానే కదండి. ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. లైన్ లో కాలర్ తో మాట్లాడదాం. హలో, స్వచ్ఛమైన నెయ్యి కానే కాదు అది. ఓకే, హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మాది కపిలాపురం మండలం అంబర్పేట. మీ పేరు చెప్పండి. నా పేరు కైలాష్. కైలాష్ గారు, ప్రాబ్లం ఏంటండి? మా పాపకు థైరాయిడ్ వచ్చింది, మన టెస్టులు చేపిస్తే. ఓకే, ఎంత వయసు అండి? 7 సంవత్సరాలు. 20 years. ఓకే, చెప్తానండి. దాన్ని మనము ఈ వాతంలోనే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ముందు వచ్చే 2వ ఎపిసోడ్ లో ఈ టాపిక్ వస్తుంది. మీరు అడగాలి కాబట్టి ఇప్పుడే చెప్తాను. మీ పాపని ఈ ఫ్యాన్ కింద పడుకోదని చెప్పండి. ఫ్యాన్ కింద పడుకుంటే నేరుగా చెవులోంచి గాలి వేగంగా దూరడం వల్ల థైరాయిడ్ వస్తుందండి. ఓకే, చెవులో ఒకవేళ ఫ్యాన్ కింద పడుకుంటే చెవులో దూది పెట్టుకొని పడుకోమని చెప్పండి. పాప హాస్టల్లో చదువుకుంటుంది. అందరు హాస్టల్లో ఉంటారు, ఫ్యాన్ కింద పడుకుంటారు, అందరికి ఇదే సమస్య. ఇది వాతానికి సంబంధించినటువంటిది. చల్లదనంలో ఏసీలో ఎక్కువ ఉండకూడదని చెప్పండి, గాలి చెవుల్లో దూరకుండా చూసుకోమని చెప్పండి. తర్వాత యోగా చేయమని చెప్పండి, యోగా క్లాసులో ఆన్లైన్లో క్లాసులో జాయిన్ అవ్వమని చెప్పండి. యోగా చేస్తే థైరాయిడ్ తగ్గుతుందండి. యోగాతో పాటు కొన్ని ఆహారాన్ని ఇవ్వండి. ఉదయం పూట కొత్తిమీర తెలుసు కదండి కైలాష్ గారు, కొత్తిమీరని ఉదయం పూట ఒక గ్లాసు జ్యూస్ చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగమని చెప్పండి. ఈవినింగ్ అయితే ధనియాలని కషాయంగా చేసుకొని ఈవినింగ్ ధనియాల కషాయం తాగమని. ఈ 2 వాడుతూ యోగా చేసి ఈ చెప్పినటువంటి చెవులో గాలి దూరకుండా దూది పెట్టుకోమని చెప్పండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము రావులపాలెం నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు మంగండి. మంగ గారు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? అది మా బాబుకండి కాళ్ళు పగులుతున్నాయండి. ఓకే, అరికాళ్ళు. అరికాళ్ళు అండి. ఎంతండి మీ బాబు వయసు? 14 సంవత్సరం అండి. ఇప్పుడు 14 సంవత్సరాలు. ఓకే, ఇంకేం సమస్య ఉన్నాయండి మంగ గారు చెప్పండి.
అదే బాబుకి అదే స్కిన్ కొంచెం డ్రైనెస్ కాళ్ళు పగులుతున్నాయి అన్నారు కదా, అరికాళ్ళు, ఇంకా చేతుల మీద పైన అడుగునండి, అరికాళ్ళు అడుగునండి. పైకి ఇంకా పైన ఉన్న చర్మం సాఫ్ట్ గానే ఉందా? చేతుల మీద కానీ మెడ భాగాల్లో కానీ? అదే కొంచెం డ్రై స్కిన్, అది అర్థమైంది, డ్రై స్కిన్ అండి. కొంతమంది చిన్నప్పటి నుంచి భయపడితే ఎక్కువ వాత ప్రకృతితో పుట్టిన ఉన్నటువంటి వాళ్ళ లోపల ఈ డ్రై స్కిన్ సమస్యలు ఎక్కువ అని ఈ మధ్య చాలా మంది నా క్లాసులో కూడా వస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్పినట్టు చూడమ్మా, ఆవు నెయ్యి గురించి 30+30+30 గ్రామ్ ఉంది కదా, ఇది తినిపించండి ఒక 1 month 2 months అలా తినిపించండి. రాత్రి పడుకునే ముందు చర్మం పైన నువ్వుల నూనెతో మసాజ్ చేయండి, నూనెతో మసాజ్ చేసి పడుకోమని చెప్పండి. ఆవు నెయ్యి తినిపించండి. వంటల్లో రీఫైండ్ ఆయిల్ కాకుండా గానుగ నూనె వాడండి. ఈ 3 చేయడం వల్ల డ్రైనెస్ తగ్గుతుంది. అండ్ రాత్రిపూట పడుకోబోయే ముందు కంపల్సరిగా ఏదో ఒక మాయిశ్చరైజర్, అంటే నెయ్యి కానీ నూనె కానీ అలాంటివి కనుక కాళ్ళకి నూనె, నెయ్యి కాదు, నెయ్యిని లోనికి తినమని చెప్పాను. ఇప్పుడు చెప్పినటువంటి కిచిడి బ్లడ్ ప్రెషర్ కి, మనం మలబద్ధకానికి చెప్పాం కదా, అది ఇది డ్రైనెస్, ఏ డ్రైనెస్ అయినా తిరిగి సాఫ్ట్ చేస్తుంది. లోనికి తీసుకోవడం మెడిసిన్ లాగా పనిచేస్తుంది. పైనుంచి ఆయిల్ మసాజ్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి, నా పేరు వెంకటరావు గారమ్మా. వెంకట్రావు గారు, ప్రాబ్లం ఏంటండి? అది ఎమీబిఎస్ అమ్మా, మోషన్ లో జిగురులాగా బంకలా పడింది. ఓకే, అమీబియా సమస్య అండి. ఓకే అండి, మీరు అమీబియస్ సమస్య, మీరు ఆవు నెయ్యి తీసుకోకూడదు. ఒకవేళ నెయ్యి తీసుకున్నట్టయితే ఆపేయండి, ఆవు నెయ్యి తీసుకోకూడదు మీరు. తర్వాత మీరు గోమూత్రం తీసుకోండి. గోమూత్ర శుద్ధి చేసిన గోమూత్ర దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో కానీ, పతంజలి షాప్లో కానీ. ఆవు మూత్రాన్ని వేడి చేస్తే ఆవిరి వస్తుంది కదా, దానితో తయారు చేసిన అర్క్ అంటారు దాన్ని, గోమూత్ర అర్క్. దాన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 10 to 20 ml ఒక టీ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగండి. డైరెక్ట్ తాగండి, గొంతులో మండుతుంది. ఒక టీ గ్లాస్ వాటర్లో 10 లేదా 20 ml అలా వేసుకొని ఉదయం సాయంత్రం ఎంటీ స్టమక్తో తాగండి. ఈ అమీబియాసిస్ సమస్య తగ్గుతుంది. ఓకే అండి, కడుపులో ఏంటండి ఆ ప్రాబ్లం అనేది? అది ఒక బ్యాక్టీరియా అండి, అమీబియా అనేది ఒక బ్యాక్టీరియా, అది మీ లోపల ఫామ్ అయింది. అది ఆ మామూలుగా మందులకు తగ్గదు, గోమూత్రానికి తగ్గుతుంది. ఓకే, మీరైతే ఎస్, గోమూత్రం ఆవు మూత్రం అండి, ఆవు మూత్రము శుద్ధి చేసిన ఆవు మూత్రం షాప్ లో, ఆయుర్వేదిక్ షాప్ లో వెళ్ళండి, మీకు ఇస్తా. ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది. డైరెక్ట్ మీరు ఆవుకు పోయి పట్టుకొని తాగండి, అది మన దానిలో మళ్ళీ. మీకున్న ప్రాబ్లం కి అయితే ఖచ్చితంగా నెయ్యిని అయితే అవాయిడ్ చేయండి. నెయ్యి అవాయిడ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెయ్యి తీసుకోవద్దండి, ఓన్లీ మీకున్న ప్రాబ్లం వరకు అయితే కనుక నెయ్యిని అయితే అవాయిడ్ చేయండి. మాస్టర్ గారు, మీరు వాత దోషాలకి సంబంధించి మీరు చాలా సిగ్మెంట్స్ చెప్తూ ఉన్నారు. ఒకటి కదలికలు చెప్పారు, రెండోది డ్రైనెస్ గురించి చెప్పారు, అందులో కూడా 3 విభాగాల గురించి చెప్పారు. నెక్స్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? నెక్స్ట్ వాయువిక లక్షణాల్లో మనం 3వ లక్షణం, థర్డ్ సిమ్టమ్, ఇది చల్లదనం. వాయువు గాలి దేన్నైనా చల్లబరుస్తుంది. ఇప్పుడు మనం వేడి వస్తువుల్ని గాలిలో పెట్టినామనుకోండి ఏమవుతాయి? చల్లగా అవుతాయి. సరిగ్గా వాయువు మన దేహాన్ని కూడా చల్లబరుస్తుంది. మనలో కూడా, మన బాడీలో కూడా చల్లదనాన్ని పెంచుతుంది. ఈ మన బాడీలో చల్లదనాన్ని పెరిగితే ఎంతైతే ఉండాలో అంతకంటే ఎక్కువగా చల్లదనాన్ని పెంచితే మనలో వాతం యొక్క వ్యాధులు వస్తాయి. చల్లదనం వల్ల, చల్లదనం పెరగడం వల్ల చల్లదనం అంటే కఫానికి సంబంధించి కఫతత్వం ఉన్న వాళ్ళకి చల్లదనం అనేది అగైనెస్ట్ గా ఉంటుంది. ఇందులో కఫతత్వాన్ని మనం ఈ టాపిక్ లోనే ఉన్నాం. అందరూ చల్లదనాన్ని కఫతత్వం అనుకుంటారు. కఫతత్వం వేరుగా ఉంటది. మనం అందుకే ముందు ఎపిసోడ్ లో డీటెయిల్ గా తెలుసుకుందాం. చల్లదనం వల్ల కంప్లీట్ గా వాత దోషానికి సంబంధించిన అంశం. రైట్, ఈ చల్లదనం వల్ల మనలో శరీరంలో, మన బాడీలో పెయిన్స్, సడన్ గా పెయిన్స్ పెరుగుతాయి. చూడండి, మీరు చలికాలం వస్తేనే మన లోపల, అందరి లోపల కూడా చాలా మంది లోపల మోకాళ్ళలో నొప్పి, బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అంటూ ఉంటారు. పాత నొప్పులు కూడా బయట అన్ని కూడా ఉంటారు. అందులోనూ ఎస్పెషల్ గా డే అంతా బాగానే ఉంటారు, రాత్రి పడుకుంటారు, పొద్దున్నే లేవడంతోనే నొప్పులతో బాధపడతారు. నిన్నంతా బాగానే పడుకున్నారు, పొద్దున్నే వచ్చే వరకు నొప్పులు పెరిగాయి. కారణం ఏంటంటే రాత్రంతా వాతావరణం చల్లగా ఉంటుంది కదా, ఆ చల్లదనం వల్ల మనలో వాతం పెరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం.
వాతం పెరగడానికి 4 ప్రధాన కారణాలు చెప్పుకున్నాం. అందులో చల్లదనమే అన్నిటికంటే ఎక్కువ. రెండోది గాలి వేగంగా అనేది, అది వేగంగా గాలి పెరగడం డ్రైనేజ్ పెరుగుతుంది. చల్లదనం పెరగడం వల్ల సడన్గా మన లోపల స్టిఫ్నెస్ పెరిగిపోతుంది. ఇది జాయింట్స్ స్టిఫ్నెస్ పెరుగుతుంది అండ్ మజిల్ కూడా స్టిఫ్నెస్ పెరుగుతుంది. మళ్ళీ కదలికల్లోకి వెళ్తుంది. అక్కడనేమో కదలికల గురించి చెప్పుకున్నాం, ఇక్కడ పెయిన్స్ గురించి చెప్పుకుంటాం. ఈ స్టిఫ్నెస్ వల్ల మనకి నొప్పి కూడా కలుగుతుంది. అక్కడనేమో ఓన్లీ కదలికలు ఈజీగా కదలకపోతాం, ముందుకు కూర్చోలేకపోతే కిందికి కూర్చోలేకపోతాం. ఇక్కడ ఏమవుతుంది, అక్కడనేమో పెరిగినటువంటి స్టిఫ్నెస్ వల్ల ఫ్లెక్సిబిలిటీ కోల్పోతాం, కానీ ఇక్కడ నొప్పులు కూడా అదనంగా వస్తాయి. ఇది ఎక్కువగా ఎప్పుడు తెలుస్తుంది, మనకు చలికాలంలో ఎక్కువగా తెలుస్తుంది. అది కూడా రాత్రి సమయంలో. చల్లదనం వల్ల మన లోపల బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఇలా అలాగే హెడేక్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఎక్కువగా సడన్ గా చల్లని వాతావరణంలోకి వెళ్తే మీకు హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఈ చల్లదనం వల్ల మన బాడీలో వచ్చేటటువంటి పెయిన్స్ ఏవైతుంటో, నొప్పులు, ఇవన్నీ కూడా వాతానికి సంబంధించినటువంటి. ఎక్కడ పెయిన్ కనిపించినా మన కాలు వేళ్ళ నుంచి తల వరకు ఎలాంటి నొప్పి కనిపించినా అది వాతానికి సంబంధించినటువంటిదే. అది దేని ద్వారా వస్తుంది, ఈ చల్లదనం ద్వారా వస్తుంది. అధికంగా విషయంలో కూడా ఇదే మన బాడీలో నొప్పి మరియు మంట, ఈ రెండింటి మధ్యన తేడా గుర్తించాలి. మంట అంటే అది మళ్ళీ పిత్తంలోకి వెళ్తుంది. నొప్పి వేరు, మంట వేరు. నొప్పిని మనం భరించగలుగుతాం, ఎక్కువసేపు నొప్పితో మనం ఉండగలుగుతాం, దినమంతా ఉండగలుగు. కొంతమంది జీవితం అంతా కూడా నొప్పులతో బాధపడుతూనే కంటిన్యూ చేస్తారు. తలనొప్పి, కాళ్ళ నొప్పి, చేతుల నొప్పులు, బాడీ పెయిన్స్, ఇవన్నీ నొప్పులు అవుతాయి. మంట ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కువసేపు భరించలేం, బర్నింగ్ సెన్సేషన్ మనం తట్టుకోలేం. అవి పిత్తానికి సంబంధించినటువంటి నొప్పులు, పెయిన్స్ అన్ని కూడా వాతానికి సంబంధించిన. ఈ తేడా మనం గుర్తించగలిగితే మనకున్న సమస్య ఏందో మనకు తెలుస్తుంది. ఇంకొకసారి మన ప్రేక్షకుల కోసం ఒక్కొక్కసారి క్లియర్ గా మనకు బాడీలో వచ్చేటటువంటి పెయిన్స్ ఏవైతే నొప్పులు, ఈ నొప్పులన్నీ కూడా వాతానికి సంబంధించినటువంటి. వాతానికి సొల్యూషన్ వేరుగా ఉంటుంది, పిత్తానికి సొల్యూషన్ వేరుగా ఉంటుంది. ఈ నొప్పి అండ్ మంట, ఈ రెండింటిని కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి మంట ఉంటే నొప్పి అని చెప్తారు, నొప్పి ఉంటే మంట అని చెప్తారు. ఇక్కడ డాక్టర్ కానీ, వైద్యుని కానీ, లేదా యోగా మాస్టర్ కానీ అర్థం కాదు. మంటనేమో మనం ఎక్కువసేపు భరించలేం, బాగా తీవ్రంగా ఉంటుంది, అది పిత్తంలో వస్తుంది, దానికి సొల్యూషన్ వేరుగా ఉంటుంది. నొప్పి ఏదైతుందో నొప్పిని మనం భరించగలుగుతాం, రోజుల తరబడి భరించగలుగుతాం, నెలల తరబడి. కొంతమంది జీవితాంతం కూడా నొప్పులతో బాధపడుతూ అలాగే జీవితాన్ని కొనసాగిస్తారు. ఇది ఈ నొప్పులన్నీ కూడా వాతానికి సంబంధించినటువంటిది. ఇది చల్లదనం వల్ల పెరుగుతుంది. మరి ఈ చల్లదనం వల్ల పెరిగే నొప్పులకు సొల్యూషన్ చెప్పుకుందాం, ఇక్కడే చెప్పుకుందాం. చల్లని వాతావరణంలో మనం ఉండకూడదు, మనం చల్లని వాతావరణంలోకి వెళ్ళకూడదు. ఒకవేళ మనం చలికాలంలో చల్లదనం ఉంటుంది, రాత్రి కావడంతో ఇల్లంతా చల్లబడుతుంది, వాతావరణంతో చల్లబడుతుంది. అందుకోసం ఏం చేయాలంటే మనం చలికాలంలో మనం తాగే వాటర్ గోరువెచ్చగా ఉండాలి, వేడి వేడి నీళ్లు తాగాలి. ఆ చల్లదనాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి మన బాడీకి కలగాలంటే లోనికి తాగే వాటర్ కూడా గోరువెచ్చగా ఉండాలి. 24 hours ఎప్పుడు తాగినా గోరువెచ్చని నీళ్ళే తాగాలి. అలాగే మనం తీసుకునే ఫుడ్ కూడా ఎలా ఉండాలి, గోరువెచ్చగా వేడి వేడిగా ఉండాలి, తాజాగా ఉండాలి. ఫ్రిడ్జ్ లోంచి తీసుకొని వాటర్ తాగడం, ఫ్రిడ్జ్ లో ఉన్న పదార్థాలు, చల్లని పదార్థాలు తినకూడదు. అది తింటే ఇంకా సమస్య పెరుగుతుంది. ఏ పూట కాపుట వండుకున్నటువంటి తాజా ఆహారం గోరువెచ్చగా వేడి వేడిగా ఉన్నప్పుడు తినాలి. మూడోది, మన బెడ్రూమ్ కూడా గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా ఏసీలో ఫిక్స్ అయిపోయారు, ఏసీ వేసుకుంటే ఇంకా ఎక్కువైతాయి. అందుకని ఏసీ ఆఫ్ చేసి, ఫ్యాన్ ఆఫ్ చేసి, వయసు ఒకవేళ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాత సమస్యలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు రూమ్ టెంపరేచర్ పెంచే హీటర్స్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల చల్లదనాన్ని నిరోధిస్తే ఈ నొప్పులు రాకుండా ఉంటాయి. అంటే మన బెడ్రూమ్ కూడా గోరువెచ్చగా ఉండాలి. చలికాలంలో మన ఇంట్లో నడుస్తుంటే ఇప్పుడు అందరు కూడా గ్రానైట్స్ వేసుకుంటారు, టైల్స్ వేసుకుంటారు. కింద చల్లదనం కాళ్ళ ద్వారా మన లోపల వాతం పెంచుతారు. కింద సాక్స్ వేసుకోవడము లేదా స్లిప్పర్ వేసుకొని ఇంట్లో నడవాలి. అంటే కాళ్ళ ద్వారా కూడా అలా చల్లదనం తగలకుండా చూసుకోవాలి. మన చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలి. చలికాలంలో మన డ్రెస్ కూడా ఎలా ఉండాలి, ఉలన్ దుస్తులు వేసుకోవాలి. చల్లదనాన్ని ఎదుర్కొనేటటువంటి దుస్తుల్ని ధరించాలి చలికాలం. అది ఎస్పెషల్లీ రాత్రి సమయంలో కంపల్సరీ. అలాగే బెడ్షీట్, మన యొక్క బెడ్షీట్ కూడా మనం వాడేటటువంటి పైన కప్పుకున్నటువంటి బెడ్స్ అన్ని కూడా ఊళ్ళంతో చల్లదనాన్ని ఎదుర్కొన్న దాని నుంచి రక్షణ ఇచ్చేటటువంటి వాడాలి. అలాగే చల్లని వాతావరణంలోకి వెళ్ళకూడదు. ఎక్కువ మంది ఏం చేస్తారు, ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు,
వాకింగ్ ఇలాంటి ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు లేకుండా వాకింగ్కి వెళ్ళారనుకోండి, 40 years 50 years 60 years దాటిన వాళ్ళు రిటర్న్ వచ్చేవారు కొంతమందికి మూతి వంకర పోవడము, పెరాలసిస్ రావడము, హార్ట్ అటాక్ రావడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ చలికాలంలో వస్తాయి. కారణం చల్లదనం పెరగడం వల్ల. అలాంటివి రాకుండా మన బాడీ అనేది ఏ తత్వంతో ఉన్నదో క్లియర్ కట్ గా తెలుసుకుంటే వాత తత్వంలో చల్లదనానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.